హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ పైథాన్ సిరీస్ డే 7. బ్రేక్ అండ్ కంటిన్యూ అంటే ఏంటో చూద్దాం. బ్రేక్ ఇప్పుడు మనకి కండిషన్ సాటిస్ఫై అయితే లూప్ లోంచి ఎగ్జిట్ అయిపోతుంది. సో మనం బ్రేక్ యూస్ చేస్తాం. సింటాక్స్ బ్రేక్. ఇప్పుడు మనం ఫర్ లూప్ లో ఉన్నాం. ఫర్ ఐ ఇన్ రేంజ్ 1 to 6 ఇచ్చా. ఇఫ్ ఐ ఈజ్ ఈక్వల్ టు 3 అంటే ఐ 3 అయితే బ్రేక్ ఆ లూప్ నుంచి ఎగ్జిట్ అయిపోతుంది. సో మనకు అవుట్పుట్ ఎలా వస్తుంది? అవుట్పుట్ 1 2. సో ఎప్పుడైతే ఐ ఈక్వల్ టు 3 అయ్యిందో అప్పుడు లూప్ ఎగ్జిట్ అయిపోద్ది. నెక్స్ట్ కంటిన్యూ. కంటిన్యూ అంటే కరెంట్ స్టెప్ స్కిప్ చేసి నెక్స్ట్ స్టెప్ వెళ్తుంది. లూప్ ఆగదు. స్కిప్ 1 ఇటరేషన్. ఒక ఇటరేషన్ మాత్రమే స్కిప్ చేస్తుంది. సింటాక్స్ కంటిన్యూ. ఎగ్జాంపుల్, ఇప్పుడు మనం ఫర్ లూప్ రాసాం. ఫర్ ఐ ఇన్ రేంజ్ 1 to 6 అని. ఇఫ్ ఐ ఈజ్ ఈక్వల్ టు 3 అయినప్పుడు 3ని ప్రింట్ చేయకుండా నెక్స్ట్ నెంబర్ 4కి వెళ్తుంది. సో ఈ ఇటరేషన్ ని స్కిప్ చేసింది. అవుట్పుట్ లో మనకి 1 2 4 5 వస్తుంది. 3 అనేది స్కిప్ అయిపోయింది.